స్వాగతం ఇన్స్పెక్టర్, సుస్వాగతం. పోలీసు వారు దారి తప్పి మా గృహంలో ప్రవేశించారు. కారణం ఏమిటో దారి తెలుసుకొని రావలసిన చోటికే వచ్చాను. పోలీసు వారికి మాలాంటి వారి దగ్గర పని ఏమిటో? లలిత అనే అమ్మాయిని నీ తమ్ముడు చిన్న హత్య చేస్తుండగా నేను కళ్ళారా చూశాను. వాడు నా నుంచి తప్పించుకొని పారిపోయేలా వచ్చాడు. మర్యాదగా
నీ కళ్ళబొల్లి కబుర్లు కట్టిపెట్టి వాణ్ణి నాకు అప్పగించు. రుద్రమనాయుడు, మేము హత్యలు చేయడమే కానీ పోలీస్ స్టేషన్లకు, కోర్టులకు, జైళ్లకు తీసుకెళ్లే దమ్ము మీ చట్టానికి కానీ న్యాయస్థానానికి కానీ లేవు. ఈ ఇన్స్పెక్టర్ రుద్రమనాయుడు అంటే ఎవరో ఏమిటో రుచి చూడక ముందే నీ తమ్ముడిని మర్యాదగా నాకు అప్పగించు, లేదా నిన్ను కూడా అరెస్ట్ చేయవలసి వస్తుంది. రుద్రమనాయుడు, రౌడీగా పుట్టాను, కొండాయుధంలో పెరిగాను. అలాంటి ఈ భగవాన్కి ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో నీకు తెలియదు. అరే భగవాన్, నువ్వు రౌడీగా పుట్టొచ్చు, గోండాయిజంలో పెరగచ్చు, కానీ నా శక్తి ఏమిటో నీకు తెలియదు. దానిని ఒక్కసారి రుచి చూడాలనుకోకు, చచ్చిపోతావు. నేను స్మగ్లింగ్ చేస్తుంటే చట్టం పట్టుకోలేక చేతులు ముడుచుకొని కూర్చుంది. ఏ ప్రభుత్వం 10 కాలాల పాటు ఉండాలన్నా, ఏ ప్రజానాయకుడు 5 సంవత్సరాల పదవిలో కొనసాగాలన్నా, ఏ ఆఫీసర్ 58 సంవత్సరాలు ఉద్యోగం చేయాలన్నా, మాలాంటి రౌడీలకు, గుండాలకు, అడుగులకు మడుగులొత్తుతూ మాకు బానిసత్వం చేస్తూ మా ఆజ్ఞను శిరస వహించాల్సిందే, లేదా పదవుల కోసం పడకలా మార్చే రాజకీయ నాయకులను, డబ్బు కోసం కక్కుర్తి పడే ఉద్యోగులను, నీ తమ్ముడు లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి నీతిని, నిజాయితీని నడి బజార్లో నిర్దాక్షిణ్యంగా హత్యలు చేసి మిమ్మల్ని అంతమొందించడానికి అవతరించాడురా ఈ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రుద్రమనాయుడు. అవినీతికి అద్దం కట్టే రాజకీయ నాయకులు ఉన్నంత వరకు, సాధారణానికి అంకితమయ్యే ఉద్యోగులు ఉన్నంత వరకు మాలాంటి వారిని ఎవడు ఏం చేయలేడు. డబ్బు కోసం కక్కుర్తి పడే ఉద్యోగులు ఉండొచ్చు, పదవుల కోసం ఆశపడే రాజకీయ నాయకులు ఉండొచ్చు, కానీ నీతికి, నిజాయితీకి నిలబడ్డ నాలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్తో తలబడితే మీ తల 1000 ఒక్కలవుతుంది. ఇన్స్పెక్టర్, పవర్ ఉంది కానీ పొగరుగా మాట్లాడకు. రౌడీని దెబ్బ కొట్టినా, రాజకీయ నాయకుడిని రెచ్చగొట్టినా ఉచ్చులోనూ పడిపోగలవు. అరే భగవాన్, నేను ఈ కాకి బట్టలు వేసుకున్న నాడే తెలుసురా నీలాంటి కరుడు గట్టిన నేరస్తులను ఎదుర్కొనవలసి వస్తుందని. ఈ లాఠీ పట్టుకున్న నాడే తెలుసు నీలాంటి అవినీతి పరులను అడ్డుకొనవలసి వస్తుందని. ఈ టోపీ పెట్టుకున్న నాడే తెలుసు నీలాంటి రౌడీలను, గూండాలను నడి బజార్లో అరెస్ట్ చేసి జైలుకు పంపించి వాళ్ళ చేత చెప్పకూడు తినిపిస్తానని నాకు బాగా తెలుసు. ఏ భగవాన్, మర్యాదగా నీ తమ్ముడిని నాకు అప్పచెప్పు, లేదా మమ్మల్ని అందరినీ పిట్టల్లో కాల్చినట్టు కాల్చి పారేయవలసి వస్తుంది. ఇన్స్పెక్టర్, నా తమ్ముడిని అరెస్ట్ చేసే ముందు నేను దమ్ముంటే ముందు నన్ను ఎదుర్కొని ఆ తర్వాత నా తమ్ముడిని అరెస్ట్ చేయరా. భగవాన్, అయితే కాసుకో, ముందు నిన్ను, ఆ తర్వాత నీ తమ్ముణ్ణి, ఆ తర్వాత నీ వెనకున్న దుష్ట శక్తులందరినీ సమూలంగా ఇప్పుడే నాశనం చేస్తా. అడ్డు తప్పుకో. మర్యాదగా పదండి. హలో,